హాయ్ వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణ బీజేపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆడో రకం ఈడో రకం అన్నట్టు పార్టీలో కొంతమంది నాయకుల తీరు ఉంటుంది. ఈ లిస్టులో ప్రధానంగా రాజాసింగ్ కూడా ఉన్నారు. ఆయన పార్టీ నేతలతో గత కొద్ది రోజుల నుంచి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికల వేళ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి సెన్సేషన్ను క్రియేట్ చేశారు. అనంతరం బీజేపీ తెలంగాణ చీఫ్ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. రామచంద్రరావు తాను డమ్మీని కాదు, మమ్మీని డాడీని అని స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఆయనకు మంచి అవకాశం దొరికిందన్నారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై లీగల్ టీమ్ను ఏర్పాటు చేయాలని ఆయనకు సూచించారు. లీగల్ టీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయన్నారు. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజీకు మరో న్యాయమా అని హైడ్రాను ప్రశ్నించారు. రంగనాథ్కు ఫాతిమా కాలేజీను కూల్చడానికి ధైర్యం చాలడం లేదా అని ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం రాజాసింగ్ ఢిల్లీలో మకం వేశారు. కొందరు సీనియర్లు పార్టీని ఎదగనివ్వడం లేదని ఆయన ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలపై కంప్లైంట్ చేసేందుకు రాజాసింగ్ ఢిల్లీ వెళ్ళాడన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు సీనియర్ల మీద ఆయన హైకమాండ్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజీనామా లేఖను నాటి బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డికి అందించారు. ఆ లేఖను రాష్ట్ర పార్టీ ఇప్పటికే హైకమాండ్కు పంపించింది. ఇప్పటికే ఆయన రాజీనామా చేసి 10 రోజులు కావస్తుంది. కానీ హైకమాండ్ రాజీనామా ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాజాసింగ్ రాజీనామాను కమలం పార్టీ పెద్దలు ఆమోదిస్తారా లేక ఆమోదించరా అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన రాజాసింగ్ హైకమాండ్కు తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించినట్లుగా తెలుస్తోంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. హస్తిన పర్యటన పూర్తయిన తర్వాత రాజాసింగ్ అమర్నాథ్ యాత్రకు వెళ్లనున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఆ తర్వాత రాజాసింగ్ దారి ఎటు అనే చర్చ కూడా మొదలైపోయింది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక జరగడం ఖాయం.